లైంగిక ఆరోపణలతో జైలుకెళ్లిన టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు. కాగా పోక్సో కేసులో ఇరుక్కోవడంతో జానీ మాస్టర్ కు రావాల్సిన జాతీయ అవార్డు కూడా దూరమైంది. పుష్ప 2తో పాటు పలు సినిమా ఛాన్సులు కూడా పోయాయి. లైంగిక ఆరోపణల కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యాడు జానీ మాస్టర్. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. పోక్సో కేసుకు కారణంగా జాతీయ అవార్డు నిలిచిపోయింది. అలాగే పుష్ప 2 సినిమా ఛాన్స్ కూడా దూరమైంది. అయితే ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా మళ్లీ బిజీ అయ్యేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు జానీ మాస్టర్. తన టీంతో కలిసి మళ్లీ డాన్స్ స్టూడియోలో డాన్స్ రిహార్సల్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ సినిమాలోని స్పెషల్ సాంగ్ కి జానీ కొరియోగ్రఫీ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ లోని ఓ పాటకు కూడా జానీ కొరియోగ్రఫీ అందించాడు. ఈ పాట నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ ఉంటుందని, ఇదొక కొత్త ప్రయోగం చేశామని, ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చేయలేదని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకుడు వైవీఎస్ చౌదరిని జానీ మాస్టర్ కలవటం, సరదాగా ఫోటోలు దిగటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం వైవీఎస్ జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్తో కలిసి ఓ సినిమా ప్లాన్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో వైవీఎస్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా పాటలు జానీ మాస్టర్ కంపోజ్ చేయనున్నాడా అనే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. కాగా దర్శకుడు వైవీఎస్ చౌదరితో కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు జానీ మాస్టర్. చాలా రోజుల తర్వాత జెమ్ లాంటి పర్సన్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి గారిని కలిశాను. నా కెరీర్ ప్రారంభంలో ఆయన ఇచ్చిన సపోర్టును నేనెప్పుడూ మర్చిపోలేను. ఆయన మాటలు నాకు మళ్లీ అపారమైన శక్తిని ఇచ్చాయి. తెలుగులో డాన్స్ మాస్టర్లకు మంచి అవకాశాలిచ్చి ఎదగడానికి సహాయం చేసిన అతి కొద్ది మంది దర్శకులలో వైవీఎస్ గారు కూడా ఒకరు. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జానీ మాస్టర్ రాసుకొచ్చారు.